నగరంలో వినాయక చవితి ఉత్సవాల కోసం గణపతి విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ ఆకారాలు, పరిణామాలతో గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. దూల్పేట్, బేగం బజార్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా గణేష్ విగ్రహాల అమ్మకాలు జరుగుతున్నాయి. పండగ దగ్గర పడుతున్న కొద్దీ వీటి సందడి మరింత పెరుగుతోంది. నగరంలో గణేష్ పండుగ సందడి ఊపందుకుంది. బొజ్జగణపయ్య విగ్రహాల అమ్మకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. గణేష్ విగ్రహాల అమ్మకాలు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. తమ ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రతిష్ఠించడానికి వివిధ రకాల విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. పర్యావరణ అనుకూల విగ్రహాలకు గిరాకీ బాగా పెరుగుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గణేష్ పండుగ సమీపిస్తున్న కొద్దీ విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. నచ్చిన విగ్రహాన్ని ఎంచుకోవటానికి దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు నగరవాసులు. గణేష్ పండుగ అంటే యూత్ పండుగ అనుకుంటున్నాం, ఇది తీసుకుందామని మాట్లాడుతున్నాం. ఇంకా ఉన్నాయి, ఎర్రగడ్డలో చాలా గణేష్ ఉన్నాయి. సో చూస్తున్నాం. ఇంకా ప్లస్ ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం మేము. అంటే ఇంకా పోయినసారి దూల్పేట పోయినాం, కానీ ఇటు సైడ్ చూద్దామని చెప్పేసి ఇటు వచ్చినాము. ఈ గణేష్ అనుకుంటున్నాం, నచ్చింది మాకు. ప్రతిసారి మేము దాదాపు 14 అడుగులు 12 అడుగులు పెడతాం గణేష్. ఎవ్రీ ఇయర్ పెడతాము. ఇక్కడ కూడా అన్నీ బాగున్నాయి. బాల గణేష్లు మంచిగా, బొజ్జ గణేష్లు ఉన్నాయి మంచిగా బాగున్నాయి గణేష్లు కూడా. నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు గణేష్ విగ్రహాల కొనుగోలుకు వస్తున్నారు. వివిధ సైజులు, రంగులు, డిజైన్లలో విగ్రహాలు అందుబాటులో ఉంచారు వ్యాపారులు. బాలగణేష్, మహారాజా గణేష్, శివ గణేష్ ఇలా రకరకాల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. విగ్రహాల సైజు, డిజైన్ని బట్టి వాటి ధరలు ఉంటాయని వ్యాపారులు చెప్తున్నారు. వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దామని వ్యాపారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం మనం ఎర్రగడ్డల వినాయకులంతా ఉన్నా దగ్గర 20 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. మనది చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. మన దగ్గర 12 ఫీట్ వినాయకుడు ఉంది. ఇది మార్కెట్లో పోతే చాలా ప్రైస్ ఉంది, కానీ మనం 29,000కి ఇస్తున్నాం. ఓన్లీ 12 ఫీట్ వినాయకుడు. మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయన్న. 8 ఫీట్, 10 ఫీట్, 9 ఫీట్, మనకి 2 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు ఉన్నాయన్న. మార్కెట్కైనా చాలా తక్కువకి ఇస్తాం మ్యామ్. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయింది. నాది 50% బుకింగ్ కూడా అయిపోయింది. కొన్ని వినాయకులు ఉన్నాయి ఇప్పుడు. ఎక్కువ అంటే మాది రేట్ తక్కువనే ఉంటుంది. తక్కువ ఉన్న కారణంలో వినాయకులున్నాయి. మొన్న 2 days అవుతుంది పెట్టి, కానీ దగ్గర ఒక 30 బొమ్మలు బుకింగ్ అయినాయి. ఎక్కువ అంటే ఇప్పుడు యూత్ గురించి ఇలాంటి శివాజీ మోడల్ తీసుకొని వచ్చాము. ఇంకా ఫ్యామిలీ అపార్ట్మెంట్ తరపు నుంచి ఈ బొజ్జ గణేష్ తీసుకొని వచ్చాను. ఇంకా యూత్ పెద్దది పెట్టాలంటే ఇలాంటి మహారాజా టైప్ వినాయకులు ఉంటాయి నా దగ్గర. కానీ నాది మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్ ఉంటుందని నా ఆల్రెడీ 50% పైన బుకింగ్ అయిపోయినాయి. అందరూ ముందుగా ఆర్డర్ ఇచ్చి మరీ తమకు నచ్చిన విధంగా ఆ బొజ్జ గణపతి విగ్రహాలను చేయించుకుంటున్నారు. ఈసారి అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలు 50% వరకు అయినట్లు విక్రయదారులు చెప్తున్నారు. ఇటు యూత్ కూడా తమ గల్లీలో మహాగణపతిని ప్రతిష్ఠించడానికి విగ్రహాల కొనుగోలు చేస్తున్నారు. ఇక గల్లీలో ఆ బొజ్జ గణపయ్య భజనలతో మారుమోగనుంది. త్వరలో వినాయక చవితి రానున్న నేపథ్యంలో నగరంలోని మార్కెట్లన్నీ వినాయకుడి విగ్రహాలతో కలకలలాడుతున్నాయి. ఇప్పటికీ 50% పైగా విగ్రహాలన్నీ బుక్ అయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా బాల గణేష్ దగ్గర నుంచి మహారాజ్ గణేష్ వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బాల గణేష్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.